తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో తదుపరి సమావేశం ఉంటుందని ఆర్డీఓ మాధురి వెల్లడించింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తిరువూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లను వైసీపీ నేతలు నిర్బంధించారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మండిపడ్డారు. కాకపోతే ఈ రోజు కూడా ఫోరం అనేది మీట్ అవ్వని కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతున్నదండి. ఇకపై వాయిదా అనేది ఉండదు. సో తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి నివేదిక సమర్పించడం జరిగినది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొనబడతాయి. ఇంతటితో ఈ ఎలక్షన్ ముగిసింది. వాయిదా పడ్డ తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక ఈరోజు కూడా జరగలేదు. ఫలితంగా నిర్ణీత సమయం మధ్యాహ్నం 12 గంటల వరకు చూసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు 12 గంటల తర్వాత చట్టం ప్రకారం 2 సార్లు ఎన్నిక నిర్వహించడానికి సమావేశాలు నిర్వహిస్తారు. 2 సార్లు జరగకపోతే 3వసారి వాయిదా వేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ అంశాన్ని నివేదిస్తున్నాను అని చెప్పి ఆర్డీఓ గారు ప్రకటించి వెళ్ళిపోయారు. కాబట్టి వైసీపీ సభ్యుల్లో వచ్చిన చీలిక ఫలితంగా వాళ్ళల్లో దాదాపు 10 మంది అభివృద్ధి కోసం, వాళ్ళ వార్డు అభివృద్ధి కోసం, తిరువూరు పట్టణ అభివృద్ధి కోసం ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముందుకు వచ్చిన తర్వాత ఒక 6గురు చేరిన తర్వాత ఇంకా దాదాపు 3-4 చేరుతున్నారని వాళ్ళని 4 రోజుల క్రితం మాట్లాడటానికి పిలిచి నిర్బంధించి బెంగళూరు తీసుకెళ్ళటం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా వాళ్ళు ఎన్నికలకి రాలేని పరిస్థితి. మధ్యలో రకరకాలుగా ప్రలోభాలు పెట్టి వాళ్ళని నిర్బంధించారు. ఫలితంగా 2 రోజులు ఎన్నిక జరగలేదు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా చట్ట పరిధిలో మా బలాన్ని నిరూపించుకుంటామని తిరువూరు మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తిరువూరు నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, పాత్రికేయ మిత్రులకి, అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణలో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు రేపు ఉదయం శ్రీరస్తు కళ్యాణ మండపంలో జరుగుతుంది. దానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య గారు, మా లోక్సభ సభ్యులు గౌరవనీయులు కేశినేని చిన్ని గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా